దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రొట్టెల పండుగను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గాలో జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లపై దర్గా ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా పోలీస్ అధికారి రజిత వేజెండ్ల, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రొట్టెల పండుగ భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ దర్గాను సందర్శిస్తూ ఉండడంతో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు ఘాట్లు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, నిఘా పరికరాలను ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అగ్నిమాపక, మత్స్య, విద్యుత్ శాఖల సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, మున్సిపల్ అధికారులు భక్తులకు తగినంత నీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దర్గా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. గతంలో తమ హయాంలోనే దర్గా అభివృద్ధికి పలు పనులు చేపట్టామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి మంజూరు చేసిన 5 కోట్ల రూపాయలతో ప్రార్థనా మందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం పడవ విహార సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కసుమూరు, ఏఎస్పేట, బారా షాహీద్ దర్గాలను అనుసంధానిస్తూ ఒక పర్యాటక వలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రొట్టెల పండుగ విజయవంతం కావడానికి ప్రతి శాఖ సమిష్టిగా పనిచేసి భక్తులందరూ సంతృప్తి చెందేలా చూడాలని ఆయన సూచించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల పండుగ పవిత్రమైన పండుగ మాత్రమే కాక మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రొట్టెల పండుగ నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులకు విధులు కేటాయించి ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులందరికీ తెలిసేలా సమాచార శాఖ ద్వారా మీడియాలో తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు దర్గా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, దర్గా కమిటీ చైర్మన్ మునీర్ బాషా, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, అదనపు పోలీసు అధికారులు దీక్ష, సౌజన్య, రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.